జిల్లా కేంద్రం కాకినాడలో అంగన్వాడీ వర్కర్ల సమ్మె 17వ రోజు కొనసాగుతోంది. సమ్మె శిబిరంలో అంగన్వాడీలంతా పోస్ట్ కార్డులు రాసి తమ సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపించారు. సమ్మె శిబిరానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి బేబీరాణీలు హాజరై మాట్లాడారు. అంగన్వాడీలందరికీ సంబంధించిన డిమాండ్లలో ఒక్కటైనా పరిష్కరించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు చర్చల్లో కూర్చొని ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేవని చెప్పడం దారుణమన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు స్థానికంగా ఎలా తిరుగుతారో చూస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఇచ్చే వేతనం కంటే అదనంగా 1000 ఇస్తానని అక్కా చెల్లెమ్మలను చెప్పుకుంటూ కేవలం 1000 రూపాయలే పెంచిన జీతం అంతా మేమే పెంచామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సాక్షి పేపర్లో 2 పేజీల లేఖలు రాసి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఇది వారికి తగదన్నారు. కార్మికులు అనే వాళ్లకు ఒకే రకమైన యూనిఫామ్ ఉంటుందని, అయితే అంగన్వాడీలకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా యూనిఫామ్లు మార్చి ఇవ్వడం సమంజసం కాదన్నారు. అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి సెంటర్లు నిర్వహిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఒక్క పిల్లాన్ని కూడా సెంటర్కి తీసుకువచ్చి కూర్చోబెట్టారా అని ప్రశ్నించారు. అంగన్వాడీ సెంటర్లో గనక ఏ వస్తువు పోయినా పగలగొట్టిన వారే బాధ్యత వహిస్తారని, సమ్మె ముగిసిన తర్వాత సెంటర్కు వచ్చినప్పుడు ఏ వస్తువు లేకపోయినా పగలగొట్టిన వారు బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. సమ్మె శిబిరాలు వేరే పార్టీలు వేరే జెండాలు పెట్టి నడుపుతున్నారని, వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సిఐటియు జెండాలు తప్ప ఇతర ఏ రాజకీయ పార్టీలు జెండాలు లేవని, ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మాని నాడేంటి నేడేంటి అనేది చూసుకోవాలన్నారు. ఒక్కసారి ఇంద్రపాలెం నుంచి సామర్లకోట వెళ్లే రోడ్డు చూస్తే నాడు ఏ విధంగా ఉండేది, నేడు ఏ విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలుస్తుందన్నారు. అంగన్వాడీలకు ఇచ్చే టీఏ బిల్లును 2017 నుంచి ఎగ్గొట్టి ఇప్పుడు ఇచ్చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అంగన్వాడీలు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి రాష్ట్రంలో 30 లక్షల మంది మద్దతు ఉందన్నారు. అంగన్వాడీలకు గ్రాడ్యుటీ వేతనాలు పెంచి ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని తెలియజేశారు. సమ్మె శిబిరానికి మద్దతుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు జి కొండలరావు, సిహెచ్ సుబ్బారావు, ఎస్కే కరీముల్లా, పి శ్రీనివాస్, కాకినాడ మున్సిపల్ శానిటేషన్ వాహన డ్రైవర్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి దువ్వా శేషబాబ్జీ, చెక్కల రాజ్కుమార్, మలక వెంకట రమణలు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి జి రమణమ్మ, నీరజ, రమ, మున్ని, విజయ, సరోజ, సత్యవేణి, జోగాంబ, దీప్తి, అప్పలకొండ, శ్రీదేవి, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి 17 రోజుల నుండి అంగన్వాడీలు న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం పోరాడుతూ ఉన్నారు. అయితే 2 రోజుల క్రితం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు జరిగినాయి. ఆ చర్చల అనంతరం మళ్ళీ ఈరోజు సాక్షి పత్రికలో 2 పేజీలు లేక ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాశారు. అంటే చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు మేము అంగన్వాడీ యూనియన్గా అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి, మినీలకి చెప్తూనే ఉంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేం చెప్పట్లేదన్న ఆలోచనతో ఉన్నారు. మా సొంత ఎజెండా ఏమీ ఉండదు, మాకు కార్మికుల ఎజెండానే మా ఎజెండా. కాబట్టి వాళ్ళు కోరుకునేది కామన్ డిమాండ్, వేతనాలు పెంచాలి, మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చండి, కనీస వేతనాలు అమలు చేయాలి, అలాగే గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు చెప్పింది గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఈ 2 డిమాండ్లతో పాటు అలాగే 4-5 డిమాండ్లు ఒప్పుకున్నారు. ఆ డిమాండ్లో కూడా కొంత మాకు భిన్నాభిప్రాయం ఉంది. 5 లక్షలు ఇన్సూరెన్స్, మాకు 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇమ్మంటే 50,000 పెంచారు అంతే తప్ప ఆయమ్మకి 20,000 పెంచారు. ఎంత అన్యాయం ఇది! చాలా దుర్మార్గం ఇది. అంటే సంవత్సరాల తర్వాత పనిచేస్తే ఇచ్చే 1,00,000 రూపాయలతోనే 40,000తో ఎలా బ్రతుకుతారు? మిగిలిన టైం అంతా ఎలా గడపాలి? కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వాళ్ళు వేతనాలు పెంచాల్సి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వేతనాలు పెంచాలి. తక్షణం వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడులు లేదా బెదిరింపులకి, ఈ లేఖలకి లొంగిపోయి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇది మీకు తెలియజేస్తా ఉన్నాం.